యెహోవా యొద్ద విచారణ చేయటం, అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకో. అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహమా నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడమై ఉన్నాను. అంటే దేవుడు ఒక భరోసానిస్తున్నాడు అబ్రహాముకి. దేవుడు ఒక భరోసానిస్తున్నాడు. దేవుని పిల్లారా, మనకి ఏ మనుషుడు కూడా భరోసా ఇవ్వడం. దేవుడు అబ్రహాముకి ఏమిస్తున్నాడంటే ఒక భరోసా. అన్ని భయాల నుండి నేను విడిపిస్తానని అబ్రహాంతో ఒక భరోసాని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనకి ఎవరైనా ఇవ్వగలరా భరోసా? శిష్యుల్లో ఒకని భార్య దైవజనుడి దగ్గరకు వచ్చి, దైవజనుడా, నా పెనిమిటి నీ యొద్ద ఎంత పరిచర్య చేశాడో నీకు తెలుసు. నా పెనిమిటి దేవుని కోసం ఎంతగా నిలబడ్డాడో నీకు తెలుసు దైవజనుడా. కానీ కొన్ని పరిస్థితులను బట్టో ఆయన అప్పులు చేశాడు కానీ ఆయన చనిపోయాడు. అప్పులు తీర్చడానికి కూడా ఆయన లేడు, చనిపోయాడు. అప్పులు నా ఇంటికి వచ్చాడు. అప్పులు వాడు నా ఇంటికి వచ్చి నా కుమారుని బానిసగా తీసుకెళ్తానని అంటున్నాడు దైవజనుడా అని ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? భయం. అంటే ఆమె భయం ఏంటి అని అంటే అప్పుల భయం. ఏ భయం అంట? ఆమె భయం ఏంటంటే అప్పుల భయం. అప్పుల భయంతో ఆ తల్లి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే దైవజనుడి దగ్గరకు వచ్చింది. దైవజనుడు ఏమన్నా ఇస్తాడేమో అని. ఈరోజు దైవజనులు అంటే తీసుకునే వాళ్ళే, పుచ్చుకునే వాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళకి లేరని గుర్తుపెట్టుకోండి. అప్పుల భయంతో ఆ తల్లి దైవజనుడి దగ్గరకు వస్తే దైవజనుడు రోషం కలిగినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు, దేవుని భయం కలిగినవాడు. కొన్ని